హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో ప్రయాగకు సంబంధించినటువంటి వీడియోలను మేము రోజు పెడుతున్నాం కదా. ఇవాళ మీకు ఒక కొత్త వీడియో పెడుతున్నానండి. ఏంటంటే ప్రయాగకి ఒక్కళ్ళం వెళ్ళడం కంటే కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలా కలిసి వెళ్ళినట్టయితే నిజంగా చాలా ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటుగా మనకి మనీ కూడా షేర్ అవుతుందన్నమాట. ఏంటి కుంభమేళా పుష్కరాలు అయిపోయిన తర్వాత కూడా వెళ్ళమంటున్నారు అని అంటున్నారు అనుకుంటున్నారా? నిజమేనండి. కుంభమేళా పుష్కరాలు అయిపోయినప్పటికీ భగవంతుడు అందరూ కూడా వచ్చి స్నానం చేసిన ఫలము ఇంకా ఒక నెల వరకు ఉంటుంది అని చెప్తారు. ఎలా అంటే ప్రతి పుష్కరాలు 12 రోజులు జరుగుతాయి కదా. పుష్కరాలు 12 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 12 రోజుల వరకు కూడా ఆ ఫలం ఉంటుంది అని మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. సో అదే రకంగా మనం కూడా ఈ కుంభమేళాకి 26వ తారీఖు శివరాత్రిలోపు వెళ్ళలేకపోయినట్లయితే ఏం బాధపడకండి. ఇప్పుడుకైనా కూడా మీరు వెళ్ళి కుంభమేళాలో స్నానం చేసుకొని కూడా రావచ్చు. కొత్తిమీర టమాటా ఇంకా టమాటా పప్పు, ఓకే, క్యారెట్ కర్రీ, పకోడీ, పాలక్ పన్నీరు రకాలుగా. బావగారు సో ఇలా మా అన్నయ్య వదిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ రిలేటివ్స్ అందరూ కలిసి ప్రయాగకు వెళ్ళారండి. మన వీడియోలో చూపించినటువంటి గెస్ట్ హౌస్లోనే వాళ్ళు స్టే చేశారు. చాలా బాగుందని చెప్పారు. సో ఈ విధంగా అక్కడి నుంచి వాళ్ళు నైట్ స్టే చేసుకొని ఎర్లీ మార్నింగ్ అక్కడి నుంచి బయలుదేరారు మళ్ళీ కుంభమేళాకి. ఇది నియర్ బై సియోనిలో ఉందండి. నేను ఆ వీడియోలలో చూడండి, దాని గురించి నేను మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కొన్ని వంట పదార్థాలన్నీ తెచ్చుకొని ఎక్కడన్నా టీ స్టాల్స్ కానీ లేదంటే పెట్రోల్ బంక్స్లో మేము యూజ్ చేసుకున్నాం కదా. సో వీళ్ళు ఏంటంటే టీ స్టాల్స్ వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర వంటలు చేసుకున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ నేను ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా ప్రయాగరాజు యాత్రకు వెళ్ళేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న స్టాల్స్ వాళ్ళు కూడా యాత్రికులకి ఎంతో సహాయం చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా భగవంతుడు మంచి అవకాశాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీళ్ళకి మధ్యలో ఒక చోట ట్రాఫిక్ చాలా తగిలిందని చెప్పారు. సో ఏంటంటే తప్పదు, ఇక మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని చోట్ల ట్రాఫిక్ ఇలా అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే వాళ్ళు అక్కడ ఏం చేశారంటే భజనలు కీర్తనలు చేసుకుంటూ వాళ్ళ సమయాన్ని వెచ్చించారు. ఫైనల్లీ ఈ నెక్స్ట్ డే ఈవినింగ్ నైట్ కల్లా వాళ్ళు ప్రయాగకు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఏంటంటే విఐపి పాస్ ఉండడం వల్ల లోపల వరకు వెళ్ళగలిగారు. ఇలా 25 సెక్టార్లోని ఈ ఆశ్రమంలో వాళ్ళు బస చేశారు. అంతకుముందు ఇక్కడ ఆశ్రమంలో స్వామీజీలు ఉండేవారట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ కూడా ఆశ్రమం వాళ్ళే రెంట్కి ఇస్తూ ఉన్నారు. ఆ భాగంగా వీళ్ళు దాన్ని నైట్కి తీసుకొని అక్కడ వాళ్ళు స్టే చేసి మళ్ళీ మార్నింగ్ లేచి మనలాగనే ప్రయాగ స్నానానికి వెళ్ళారు ఫ్రెండ్స్. ఎవరికైతే విఐపి పాసులు దొరుకుతాయో వాళ్ళకేంటంటే త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళడానికి బోట్ వాళ్ళు ఎటువంటి పైసలు తీసుకోరన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు బోట్ ఎక్కేసేసి త్రివేణి సంగమంలోని మధ్యలో ప్లేస్కి వెళ్ళారు. ఈ ఆశ్రమం లోపల చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను మీకు ఆ విషయం మళ్ళీ నేను నెక్స్ట్ నా స్పెషల్ ఒక వీడియో చేస్తాను. ఈ ఆశ్రమాలు ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఎంత బాగున్నాయి అని. నిజంగా ఒక ప్లెయిన్ ప్లేస్ని ఇంత రకంగా తీర్చిదిద్దడం అనేసి యూపీ సర్కార్కి మనం నిజంగా సల్యూట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అసలు ఎంత ఐడియాలజీ ఉంటే ఈ విధంగా అవుతుంది అనేది నాకైతే చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. అక్కడ వీళ్ళకి చాలామంది మంచి సహకారం కూడా చేసిండ్రంట. సో అక్కడ ఏంటంటే విఐపీలు కూడా ఒక్కళ్ళో ఇద్దరు ఉండరు ఫ్రెండ్స్, చాలామంది ఉంటారు. అందరూ కూడా పాసులు తెచ్చుకున్న వాళ్ళే ఉంటారు. వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా చిన్న చిన్న బోట్ల ద్వారా మళ్ళీ వాళ్ళు త్రివేణి సంగం ఘాట్ల దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు స్నానాలు అవి చేసుకున్న తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని యువతల ఒడ్డున వదిలేస్తూ ఉంటారనమాట. సో ఆ ప్రక్రియలో భాగంగా జూహీ చావ్లా గారు కూడా వచ్చారట. ఆమెగారిని కూడా వీళ్ళందరూ చూశారు. ఇట్లా ఒక జూహీ చావ్లా అనే కాదు ఫ్రెండ్స్, బాలీవుడ్ టాలీవుడ్ పొలిటీషియన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి పెద్ద పెద్ద వాళ్ళ వరకు కూడా అందరూ కూడా ప్రయాగలో స్నానం చేయడానికి నిజంగా ఎంత ఘనంగా ఆతృతని ప్రకటిస్తున్నారనేది మనం చూడొచ్చు. అసలు నిజంగా ఒక అదృష్టం అనమాట మనం వెళ్ళి స్నానం చేసి రావడం అనేది.
సో మొన్న హంసరాజ్ రఘువంశీ గారు కూడా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చేశారు. తను ఏంటంటే హిందీలో మన శివయ్య పాటలు బాగా పాడే వ్యక్తి అనమాట. అంతేకాదు చాలామంది మనకి పవన్ కళ్యాణ్ గారు ఇలా ప్రతి ఒక్కరు అనమాట వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రయాగలో చక్కగా స్నానం చేసుకొని భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందారు ఫ్రెండ్స్. సో ఎవరైతే ప్రయాగకు వెళ్ళలేకపోయారో వాళ్ళు కూడా బాధపడకండి ఫ్రెండ్స్. తప్పకుండా ప్రయాగ వెళ్ళిన వాళ్ళు ఆ జలాలను తీసుకొచ్చినట్టయితే శివరాత్రి రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర ఉన్నట్టు జలాలను మీరు అడిగి మీరు తల మీద ప్రోక్షణ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారనమాట. बोले बात और बहता पानी न कर मैली तो गंगा तन धोए मन तो गंगा मन पावन हो गंगा में डूबे नहाए मन रावण सुना ఈ విధంగా కుంభమేళాలో స్నానాలు అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి కాశీకి వెళ్ళారు ఫ్రెండ్స్. మేమేంటంటే ఆల్రెడీ కాశీలో చాలా రద్దీ ఉంటుందని తెలుసు కాబట్టి మీకు నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాము అని. దాని లింక్ కూడా ఈ ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. సో వీళ్ళు ఏంటంటే కాశీకి వెళ్ళి విశ్వనాథుడి యొక్క దర్శనం చేసుకొని ఈ విధంగా పాస్ ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా చేసుకోగలిగారు ఫ్రెండ్స్ అన్నీ కూడా. సో కాశీకి వెళ్ళి అక్కడ విశ్వనాథుడి దర్శనం చేసుకున్నారు. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఓన్లీ విశ్వనాథుడి దర్శనాన్ని మణికరికా ఘాట్ నుంచి మాత్రమే చేయించారట. అట్నుంచి పెద్ద క్యూ ఉందని చెప్పారు. గంగా హారతులు నిలిపివేశారని చెప్పారు. అలానే విశాలాక్ష్మి, అన్నపూర్ణల, కాలభైరవుల దర్శనాలు కూడా అస్సలు దొరుకుతలేదని చెప్పారు ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా సరే ఈ 1 month అయిపోయిన తర్వాత కాశీకి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే మనకి మంచిగా కూడా అన్నీ కూడా పురుసత్తుగా మనం చూడగలుగుతాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.